Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. నమః శివాయ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నెల్లూరులో ఉన్న కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయానికైతే వచ్చేసాము. ఆ పరమశివుడు జ్యోతి స్వరూపుడు కావున ఈ పౌర్ణమి రోజు అందరూ దీపాలను వెలిగిస్తారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి రోజు అందరూ 365 ఒత్తుల దీపాలు పెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటంటే, ఒక ఇల్లు మనం కడితే ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన ఇల్లు అని అర్థం. ఇలా దీపం వెలగకపోతే ఆ దోషం మనకు వస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి ఈ కార్తీక పౌర్ణమి. అందుకే ఈ రోజున 365 ఒత్తులున్న గుత్తి దీపాన్ని ఆవు నేతిలో ముంచి వెలిగిస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియక ముందు తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఆ రోజులలో దీపం పెట్టకపోతే తమకు ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 ఒత్తులను వెలిగిస్తారు. అలాగే నీటిలో దీపాన్ని వదిలిపెడుతూ ఉంటారు. ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే, అరటి డొప్ప మీద ఉన్న దీపం అలా అలా ప్రయాణం చేస్తూ ఉంటే దానిలో ఆవు నెయ్యి ఆవిరైపోతుంది. అరటి డొప్ప మీదే సమాప్తం అయిపోతుంది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోతుంది. ఈ విధంగా గంగను ఆధారం చేసుకొని బయలుదేరి గంగలోనే కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకొని నీ గురించి చేసిన ఉపాసన వలన నా చైతన్యం నీలోనే ఐక్యమైపోవాలి పరమశివ. పునరావృత్తిరహిత శివ శాశ్వత అంత్యస్థితికి పొందాలని ఈ విధంగా దీపాలు విడిచిపెడతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం జయ గంగే మాతా శ్రీ జయ गंगे माता जो नर तुझको दाता जो नर तुझको दाता मनवांछित फल पाता. ओम जय गंगे माता. ఇక్కడ చూసినట్లయితే డ్రోన్ సహాయంతో గంగా జలాన్ని అందరి మీద ఇలా చల్లుతూ ఉన్నారు. शरण पड़े जो तेरी शरण पड़े जो तेरी. ఓం నమః శివాయ. 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 ఓం
नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. नमः ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.